వెల్కమ్ టు DD9 వార్త. హైదరాబాద్ నగరం అంటేనే ఎన్నో లక్షల మంది, దాదాపు 1 కోటి మంది ఉన్నారు. ఎన్నో బిల్డింగ్లు, విల్లాలు, అద్దాల మేడలు ఇవే కనిపిస్తాయి. కానీ అద్దాల మేడలు, బిల్డింగ్లు ఏడ పుట్టాయి? చెరువుల కాడ, ప్రభుత్వ భూముల కాడ, పల్లపు ప్రాంతాల కాడ. అంటే పైనుంచి వచ్చి నీళ్లు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉంటాయో అవి కబ్జాలు చేసి ఇవన్నీ కనిపిస్తాయి మనకు. ఈ బిల్డింగ్లన్నీ అక్కడనే కనిపిస్తాయి. మరి ఆ నీళ్ళన్నీ ఎక్కడ పోవాలి? ఈ బిల్డింగ్లను మొత్తం చుట్టుముట్టాలి, కాలనీలు లోతట్టు ప్రాంతాలకు పోయి ప్రజలు చచ్చిపోవాలి, ఇండ్లు కూలిపోవాలి. ఇది కథ నడుస్తుంది. మరి ఈ బిల్డింగ్లకు పర్మిషన్లు ఎవరు ఇస్తారు? అధికారులు, GHMC, రాజకీయ నాయకుల ప్రోద్బలం. ఇదంతా వల్లనే కబ్జాలు చేసి అడ్డగోలు నిర్మాణాలు చేపట్టి చూపించుకోవడానికి విల్లాలు అడ్డగోలుగా, కానీ వరద ముప్పు మాత్రం హైదరాబాద్ను ముంచెత్తుతుంది. మరి దీనికి కారణం ఎవరు? అధికారులే. కాసులకు కక్కుత్తిపడి వాళ్ళ జేబులకు డబ్బులు వస్తే రాజకీయ నాయకులతో చేతివాటం కలిసి అడ్డగోలుగా అవి చెరువులు కానీ, కుంటలు కానీ, కొంత అటవీ ప్రాంతం కానీ, ఏదన్నా కానీ అనుమతులు ఇవ్వాలి, పునాదులు తీయాలి, విల్లాలు కట్టాలి, అద్దాల మేడలు చూపించాలి. మరి నీళ్ళు ఏడుకోవాలి, ప్రకృతి ఏడు ఉండాలి, జీవనాధారం ఏంది? భూగర్భ జలాలు ఎండిపోతాయి. ఇవన్నీ గమనించరు. ఇక్కడ చూసుకుంటే మనము అధికారులంతా రింగ్ అయ్యారు. కాసులు ఇచ్చుకో, నచ్చిన చోట కట్టుకో. కాసులు ఇస్తే నువ్వు ఏంటది చెరువు మధ్యలో కట్టినా ఎవడు అభ్యంతరం చెప్పాడు. అట్లుంది పరిస్థితి అధికారులది. అమ్మతోడు అందిన కాడికి ఆక్రమించుకో, అడిగితే నీ మీద ఒట్టే. GHMCలో రాజ్యమేలుతున్న అరాచకం. మెగాస్టార్కు చుక్కలు చూపించిన టౌన్ ప్లానింగ్ అధికారులు, కోర్టును ఆశ్రయించిన మెగాస్టార్. అంటే పద్మ విభూషణుడు అంటే మెగాస్టార్ గురించి. వాస్తవంగా కూడా ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళ వ్యవహారం ఎట్లుంటుందంటే, సిటీలో ఉన్న సామాన్య ప్రజలు కానీ, ప్రకృతి కానీ, పశుపక్షాదులు కానీ, చెరువులు కానీ, నాళాలు కానీ ఏమన్నా అయిపోయినాయి. మన జేబులకు పైసలు వచ్చినాయా? అమ్మతో నేను ఏది అడగను, నాకు పైసలు ఇస్తే చాలు, నీకు అనుమతులు ఇస్తా. వీళ్ళకి రాజకీయ నాయకులు కూడా వంత వాడతారు. వీళ్ళదేని కాదు, ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవికే చుక్కలు చూపించారంట. అంటే మెగాస్టార్ ఏదో ఇల్లు కట్టుకుందామని, ఆయన ఒక నిర్మాణం చేసుకుందామని అడిగితే ఆయన డబ్బులు ఇవ్వలేదనో, లేకపోతే ఉంటుంది కదా మామూలు ఇవ్వలేదనో అధికారులు ఆయనకు పర్మిషనే ఇవ్వలేదు. అట్లా ఉంది పరిస్థితి. నవయుగ కంపెనీ అనేది నిజంగా హైదరాబాద్లో విచ్చలవిడి నిర్మాణాలు చేస్తుంది. అడ్డగోలుగా నిర్మాణాలు చేసి అనుమతులు అడ్డదారులు తెచ్చుకొని ఎన్నో రకాలుగా, ఇవో బిల్డింగ్లు చూడు ఎంత పెద్దగా ఉన్నాయి. ఇవి కనిపిస్తాయి. ఇవి ఏడగట్టినరు అనేది తెలియదు. అసలు అనుమతులే ఉండవు దానికి, పనికి మళ్ళీ అనుమతులు అవన్నీ. ఒకసారి మనం దీంట్లో లోపలికి చూద్దాము. ఎంత అధ్వానం అండి నిజంగా. హైదరాబాద్లో కేవలం మనుషులే బతకాలా అండి? అద్దాల మేడలే కనిపించాలనా? ఇక ఏముండొద్దా? చెరువులు, కుంటలు. ఈ అధికారులకు కూడా కొంచెమైనా బుద్ధి ఉండాలి కదా. కాసులు ఇచ్చుకో, నచ్చిన చోట ఎక్కడైనా కట్టుకో. నేను ఇప్పటిదాకా చెప్పలే, నువ్వు పైసలు ఇస్తే చెరువు మధ్యలో కట్టినా నేను ఎవడు అడిగాడు. అందుకేనే ఫాతిమా కాలేజ్ అదేదో MIMకి వాళ్ళకి సంబంధించిన ఆ చెరువులు సగం లోపలికి పోయినాయి. అట్లా ఉన్నది కథ. కాసులు ఇస్తే అయిపోయాయి, నువ్వు ఏడికైనా కట్టుకో. అక్రమంగా స్థలాన్ని ఆక్రమించుకో, అమ్మతోడు అడ్డుపడితే నీ మీద ఒట్టే అంటూ GHMC టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి అధికారులు రాజ్యమేలుతున్నారు. అన్నీ సక్రమంగా ఉండి నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న మెగాస్టార్ చిరంజీవికే చుక్కలు చూపించారంట టౌన్ ప్లానింగ్ అధికారులు. ఇక దేశవ్యాప్తంగా అనుకోండి, 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దేశవ్యాప్తంగా మెగాస్టార్ అంటే చాలామందికి తెలుసు. ఆయనకే చుక్కలు చూపించారట పట్టపగలే. ఇక నాలాంటి పరిస్థితి ఏంది? మామూలు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది? అన్నం తక్కువ తింటున్నారు, డబ్బు ఎక్కువ తింటున్నారు. నిజంగా నవయుగ నిర్మాణ సంస్థ ఆక్రమించిన స్థలానికి అడ్డదారుల్లో అనుమతులు జారీ చేసి బరి తెగింపుకు పాల్పడ్డారు. ఈ నవయుగ నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో అడ్డగోలు నిర్మాణాలు చేస్తుందండి నిజంగా. మరి అధికారులు ఎందుకు ఇట్లా తయారైనరు? అసలు సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉంది మున్సిపల్ శాఖ హైదరాబాద్ది. ఏం కనిపిస్తలేవా? ఏమైనా కాసుల కక్కుర్తి కోసం నీ దగ్గర పెట్టుకున్నావా ఏంది? నాకు అర్థం కాదు. నవయుగ నిర్మాణ సంస్థకు అడ్డదారులు ఇచ్చారంట. ఏంది కథ నాకు అర్థం కాదు.
ఆక్రమించిన స్థలానికి అడ్డదారులు అనుమతులు జారీ చేసి బరి తెగింపుకు పాల్పడ్డారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం కేంద్రంగా అవినీతి అధికారులు రాజ్యం ఏలుతుంటే కట్టడి చేయాల్సిన కమిషనర్ స్పందించకపోవడంపై తీవ్రమైన ఆరోపణలు వెల్లుతుంది. ఎందుకు స్పందిస్తారండి నాకు అర్థం కాదు. కడుపులక నిండా చల్లగా అయింది, జోబులు నిన్నాయి, ఇక ఎందుకు స్పందిస్తాడు కమిషనర్? బేగంపేట నడిబొడ్డున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సాక్షిగా ప్రజాభవన్కు అతి సమీపంలో నవయుగ నిర్మాణ సంస్థ అక్రమంగా అడ్డదారుల్లో నిర్మాణాలు సాగిస్తూ సవాల్ విసురుతుంటే నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగంపై స్థానిక ప్రజలు దుమ్మెత్తిపోయి, నువ్వు దుమ్మెత్తిపోయి పెండదీసి ముఖం మీద కొట్టు, కళ్ళల్లో కారం పోయి ఇంకేమన్నా చేయి, వాళ్ళు మాత్రం మారరు. ఎందుకు మారరు? పైసలు అడ్డగోలుగా నిర్మాణ సంస్థలు ఇస్తున్నప్పుడు ఎందుకు మారతారు నాకు అర్థం కాదు. అధికార పార్టీ నాయకులు నవయుగ నిర్మాణ సంస్థపై ఫిర్యాదులు చేసిన కమిషనర్ సిసిపిలు కానీ అక్రమ నిర్మాణాన్ని అడ్డుకొని చర్యలు తీసుకోవాలని వారిని మండిపడుతున్నారు. అంటే ఈ అధికార పార్టీ నాయకులు నవయుగ నిర్మాణ సంస్థపై ఫిర్యాదులు చేసినా కూడా కమిషనరు సిసిపిలు కూడా నిర్మాణాన్ని అడ్డుకోలేదంట, పట్టించుకోలేదంట. మంచిదే కదా. సీఎం చేతిలో ఉన్న ముఖ్యమైన శాఖల్లో మున్సిపల్ శాఖ ప్రధానమైన శాఖగా అభివర్ణిస్తున్నారు. కానీ ఆ శాఖలోనే అవినీతి అధికారులు తాండవిస్తున్నారు. అంటే శివుడు తాండవం చేస్తాడు చూడు, ఆ తాండవం చేస్తున్నారు. ఏంది కథ? కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. మామూలు సామాన్య ప్రజలకు నిర్మాణ సంస్థకి ఇల్లు కట్టుకుందామంటేనేమో 1,00,000 సార్లు తిప్పుతారు, అవి కావాలి ఇవి కావాలి ఇవి కావాలని. వీళ్ళకి అవన్నీ ఏం లేవు. దాంతో ప్రభుత్వానికి మాయని మచ్చగా తయారైందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిహెచ్ఎంసీ అధికార యంత్రాంగంపై న్యాయస్థానంలో రీట్ వేయనున్నట్లు నోముల సుదీప్ పటేల్ తెలిపారు. ఏం వేసినా ఈ రోజుగా జరుగుతున్నది, కొన్ని ఏళ్ళుగా జరుగుతున్నాయి. ఇంకా విచిత్రం ఏంటంటే మున్సిపల్ శాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది, అది పెద్ద తలకాయ నొప్పి. మరి ఏం చేస్తున్నావు, ఏం కథ? ముఖ్యమంత్రి పదవి కంటే అసలు ఈ శాఖలు నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు? అక్కడ పంచిపెడితే అయిపోయాయి కదా వాళ్ళకో వీళ్ళకో. మరి నీ హస్తం కూడా ఉన్నట్లు ఉందనే అనుకోవాలి. మరిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాలనగర్ మండల పరిధిలోని బేగంపేట నవయుగ నిర్మాణ సంస్థ దురాక్రమణకు తెగబడింది. అనుమతులు ఒక చోట, నిర్మాణాలు మరో చోట సాగిస్తుంది. అనుమతులు ఈడ తీసుకుంటారు, నిర్మాణాలు ఇంకేన్నో కడతారు. ఫైల్ నెంబర్ 005820/GHMC 3126/SEC1/2021 BP పేరుతో అనుమతులకు దరఖాస్తు చేసుకున్నదంట. సర్వే నెంబర్ 103/1 103/2లలో 11,214.9 స్క్వేర్ మీటర్లకు అనుమతులు పొందేందుకు 2,500/GHMC SC తర్వాత 2022 BP పేరుతో మే 24న అంటే మే 24వ తేదీన నిర్మాణ అనుమతులు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి జారీ చేయబడ్డాయి. అంతవరకు బాగానే ఉన్నప్పటికీ నిర్మాణ అనుమతులు జారీ చేయాలంటే ముందుగా రెవెన్యూ స్కెచ్, నీటిపారుదల శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వాటి ఆధారంగా అనుమతులు జారీ చేస్తారు. కానీ ఇక్కడ నవయుగ నిర్మాణ సంస్థ రెవెన్యూ స్కెచ్, నీటిపారుదల శాఖ నుంచి ఎటువంటి ఎన్ఓసీలు లేకుండానే అడ్డదారులు అనుమతులు పొందింది. ఇది అసలు కథ. అడ్డదారు ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి, నో అబ్జెక్షన్, ఏవీ లేవు అవన్నీ. వాస్తవంగా రెవెన్యూ స్కెచ్ ఉన్నట్లయితే 103/1 103/2లలో నిర్మాణ అనుమతులు పొందిన నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీ అడ్డదారిలో పొందిన అనుమతులు గుట్టురట్టయ్యాయి. ఎందుకంటే రెవెన్యూ స్కెచ్ ఉంటే వారు ఆక్రమించిన నిర్మాణం సాగిస్తున్న స్థలం సర్వే నెంబర్ 182లో నిర్మాణాలు సాగిస్తున్నట్లు బహిర్గతమవుతుంది. అందుకనే గుట్టు చప్పుడు కాకుండా రెవెన్యూ స్కెచ్, నీటిపారుదల శాఖ ఎన్ఓసి లేకుండా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు కోట్ల రూపాయలు ముడుపులు ముట్టజెప్పి అడ్డదారుల్లో అనుమతులు నవయుగ నిర్మాణ సంస్థ పొందింది. నీకు దండవరా నాయన నవయుగ నిర్మాణ సంస్థ, నీ నిర్మాణాలు మనవాడా? నీవు ఇంత అధ్వానం ఉంటుందరా బాబు నీ దగ్గర? టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులు మొదలుకొని చీఫ్ సిటీ ప్లానర్ వరకు అందరికీ అవినీతి అక్రమాల్లో సంబంధం ఉంది. 100% ఉంటుంది. ఎందుకు ఉండదండి నాకు అర్థం కాదు. ఉన్నందుకే కదా ఈ దొడ్డిదారుల్లో, ఈ లంగదారుల్లో అనుమతులు పొంది కడుతున్నారు. ప్రధానంగా మున్సిపల్ శాఖ సీఎం రేవంత్ రెడ్డికి ఉన్న శాఖలలో ముఖ్యమైన శాఖ కావడం, అందులో అంతులేని అవినీతి అక్రమాలు జరగడంతో అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట.
మరి చేయరా? చెడ్డ పేరు ముఖ్యమంత్రికే వస్తుంది కదా. ఏమైనా డబ్బులు ముడితే ముఖ్యమంత్రికి పోయినాయనే అనుకుంటారు కదా. మరి ఆందోళన వ్యక్తం వాళ్ళే చేస్తున్నారు, కాంగ్రెస్ నాయకులే. ఇదిలా ఉంటే తన ఇంటి నిర్మాణానికి అనుమతులు జారీ చేయాలంటూ కేంద్ర మాజీ మంత్రి పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డుల గ్రహీత మెగాస్టార్ చిరంజీవి దరఖాస్తు చేసుకోగా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం టౌన్ ప్లానింగ్ అధికారులు చుక్కలు చూపించడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందట. ఇంకా మామూలుని పరిస్థితి ఊహించుకోండి మీరే. మెగాస్టార్ చిరంజీవినే ఇన్ని కష్టాలు గురి చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అక్రమ నిర్మాణాలకు వెనుక ముందు చూడకుండా ముడుపులు తీసుకొని అడ్డదారుల్లో అనుమతులు జారీ చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిహెచ్ఎంసీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించి బహిరంగ విచారణకు జరిపిస్తే వాస్తవమే. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకొని శాఖ నీ దగ్గర ఉంది కాబట్టి విచారణకు ఆదేశిస్తే ఈ నవయుగ నిర్మాణ సంస్థను ఈ బండారం బయటపడుతుంది, ఈ అధికారులు ఎంత తిన్నారో బయటపడుతుంది, లేకపోతే నీకే పేరు వస్తుంది. మరి నీవు కూడా తిన్నట్లే ఉంటుంది కదా. కాబట్టి సత్వరమే ఈ నవయుగ కంపెనీపై లేకపోతే ఈ టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలి, విచారణ జరపాలి. ఏది కాసులో కక్కుర్తుపడి ఎట్లా అంటే అట్లా ఇస్తారండి, నాకు అర్థం కాదు. ఉండాలన్నా పోవాలా మనుషులు ఈ భూమి మీద? ఏం ఉండకూడదా? రేవంత్ రెడ్డి గారి ఖచ్చితంగా మీ 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 కాంగ్రెస్ నాయకులే అనుమానం వ్యక్తం చేస్తున్నారు, లేకపోతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు కొంచెం చూడండి ఈ వార్త చూసి దాని కథ ఏందో తేల్చండి.